నోరు తెరిస్తే అబద్ధాలు. క్రైస్తవులే అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు. ఎందు నిమిత్తం నీవు అబద్ధాలు ఆడుతున్నావు? ఈ కూటి కోసమేనా? ఈ లోకంలో ఈ బ్రతకడానికైనా? ఈ దరిద్రమైన బ్రతుకు బ్రతకడానికి నువ్వు అబద్ధాలు నోరు తెరిస్తే నువ్వు పనిచేసే దగ్గర నువ్వు నిజాయితీగా ఉండలేవా? నువ్వు చేసే వ్యాపారంలో నువ్వు నిజాయితీగా ఉండలేవా? నువ్వు వెళ్ళే కూలి పనులు నువ్వు నిజాయితీగా ఉండలేవా? ఎందుకు ఉండలేకపోతున్నారు? మనోళ్ళంతా కొంతమంది వేదారి పనులు ఎక్కువగా ఉంటారు. వాళ్ళంతా నీ దగ్గరికి పనికి వస్తాను లక్షల ప్లాన్ తీసుకుంటారు. అక్కడికి వెళ్ళిపోగానే ఏదో పెళ్లి చూపులకి వెళ్ళినట్టుగా వాళ్ళ ఇల్లు వాకి చూసి పారిపోయి వస్తారండి. తర్వాత ఫోన్లు కూడా ఎత్తారు. మళ్ళీ రిటర్న్ వస్తే ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారు. ఇదేనా పద్ధతి క్రైస్తవులకి? ఎట్లాగే ఉన్నారా మనం ఎలా ఉండాలి? మాదిరికరంగా ఉండాలి కదా అనేక మందికి. ఎందుకు మాదిరికరంగా ఉండలేకపోతున్నాం? అబద్ధాలు. ఎవరికైనా డబ్బులు ఇవ్వాలి, అయ్యా నా దగ్గర పరిస్థితి బాగోలేదు, నేను వచ్చే నెలలో ఇస్తా, లేదంటే 2 నెలల టైం ఇస్తా, నాకు కొద్దిగా టైం ఇయ్యని వినయంగా ప్రేమ గడితోడు ఎందుకు ఆగడు? నువ్వు ఎక్కువ మాట్లాడద్దు, రేపు పొద్దున్న రాబో నీ డబ్బులు నీకు బాగా పారేస్తానంటారు. రేపు పొద్దున్న రాగానే వాడు కనపడ్డు, ఇంట్లోనే ఉంటాడు, భార్య బయటకు వచ్చి అబద్ధం చెప్పింది. ఇది ఒకటేనే కాదు, చాలా రకాలుగా. ఎందుకు అసలు అబద్ధాలు చెప్పాలి? మన పెదవులతోటి కనుక అబద్ధాలు చెప్తే ఆయన మనలో ఉండడు. మనమంతా సైతాను సంబంధంలాగా మారిపోతాం. మనం దేవుడి సంబంధంగా ఉండాలి. సైతాన్ గారు మోసపుచ్చుతున్నాడు. నిన్ను అబద్ధాల రూపంలోనైనా సరే నిన్ను ట్రాక్ తప్పిస్తున్నాడు, భక్తిలో నుంచి భక్తిహీనతలోకి. నిన్ను వ్యభిచారంలోకైనా ఎవరైనా ఒక అబ్బాయి ఒక అమ్మాయి నచ్చితే నువ్వు పక్కకి వెళ్ళిపోతున్నావు దేవుడిలో నుంచి. ఏదో చిన్న వాటి కోసం, తాత్కాలిక జీవితం కోసం పక్కకి వెళ్ళిపోతున్నావు. అది కరెక్ట్ కాదు. మనం అబద్ధం ఆడకూడదు, సత్యవర్తులుగా ఉండాలి. అప్పుడే మనం ఆయనకి ఇష్టలుగా ఉంటాం. ఈ లోకం కోసమే అబద్ధాలు చెప్పి సాతాను బంధించి మనం ఎందుకు సాతాను పిల్లం అవ్వాలి?